హుక్కా సెంటర్లే లక్ష్యంగా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య మెరుపు దాడులు నిర్వహించారు. నాగోల్, ఎల్బీనగర్ పరిధిలోని హుక్కా సెంటర్లపై జరిగిన ఈ దాడిలో భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు మొత్తం 37 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్లో ఉన్న సేహరి కేఫే హుక్కా సెంటర్పై ఏసీపీ కృష్ణయ్య తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేశారు. స్థానిక నాగోల్ సీఐకి కూడా సమాచారం లేకుండా నేరుగా రంగంలోకి దిగిన ఏసీపీ అక్కడ హుక్కా సేవిస్తున్న 25 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎల్బీనగర్లోని ఎల్ఓసీ హుక్కా సెంటర్పై పోలీసులు దాడి చేశారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా హుక్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించి 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 3 రోజుల క్రితం జరిగిన దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక సెక్టర్ ఎస్ఐకి ఇప్పటికే ఛార్జ్ మెమో జారీ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన, నిబంధనలు ఉల్లంఘించి హుక్కా సెంటర్లు నడిపిన కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. మొన్ననే రైడ్ చేసినాం కదా, తెలుసా? రైడ్ చేసింది వచ్చింది కదా అంతా. తెలిసినాక కూడా వచ్చింది అంటే పోలీసు వాళ్ళు అంతా ఏం చేయలేరనా? ఏంటంత ధైర్యం ఏంది అసలు? నడిపించిన ధైర్యం ఏంది? మీ ధైర్యం ఏంది? డీటెయిల్స్ రాసుకోండి. వీళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయండి. నాగోలు పరిధిలోని షహారి కేఫ్లో హుక్కా పార్లరు నడిపిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మా ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ హుక్కా సెంటరు అనధికారికంగా చట్ట విరుద్ధంగా నడిపిస్తున్నారు. ఇక్కడ హుక్కా పార్ట్స్, హుక్కా మెటీరియల్, హుక్కా పైపులు, అదేవిధంగా సుమారుగా 20 మంది ఇక్కడ హుక్కా తాగుతూ పట్టబడ్డారు. వీళ్ళంతా బంజారాస్ నుంచి, మాసాబ్ ట్యాంక్ నుంచి, బండ్లగూడ నుంచి, ఎల్బీనగర్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి యువత వచ్చి ఇక్కడ హుక్కా సేవిస్తున్నారు. ఇక్కడ 700 రూపాయలు ఒక్కసారికి 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది 2 సార్లు 3 సార్లు కూడా ఈ హుక్కా సేవిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం కాబట్టి గవర్నమెంట్ కూడా హుక్కాని బ్యాన్ చేసింది, హుక్కా సెంటర్ని బ్యాన్ చేసింది. అయినప్పటికీ ఇది చట్టవిరోధంగా ఇక్కడ కౌశిక్ అనే అతను ఈ హుక్కా సెంటర్ నడుపుతున్నట్టు తెలిసింది. దాని మీద ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సేవిస్తున్నారు కాబట్టి ఇది చట్టవిరుద్ధము. ఎట్టి పరిస్థితుల్లో కూడా యువతకు కూడా మేము 3 days బ్యాక్ కూడా ఒక ఎల్బీనగర్ పరిధిలోని హుక్కా సెంటర్ మీద రైడ్ చేసినాం. అప్పుడే మేము అప్పీల్ చేసినాం యువతకు. ఎందుకంటే యువత కూడా ఈ రకంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో లేకపోతే నిషేధించిన హుక్కా సెంటర్లో హుక్కా తాగుతూ పట్టుబడటం అనేది నిజంగా అది యువత తిరోగమన దిశలో ఉందనడానికి నిదర్శనం. దీన్ని ముఖ్యంగా యువతకు అప్పీల్ చేస్తున్నాం. మీరు ఇలాంటి కార్యకలాపాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పాల్గొనొద్దని చెప్పి హుక్కా సెంటర్లు మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా ప్రభుత్వము నిషేధించిన హుక్కాని తాగి మీరు ఒక ప్రభుత్వ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించినట్టే. అందువల్ల ఇది మీకు రేపు భవిష్యత్తులో కూడా ఉద్యోగ అవకాశాలకు లేకపోతే వేరే ఏదైనా ప్రైవేట్ జాబ్లకు కూడా ఇది మీకు ఉపయోగపడదు. ఇది మీకు దీన్ని నిషేధించారు కాబట్టి మీకు నష్టం జరుగుతుంది. అందువల్ల ఇలాంటి మానుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి. అదేవిధంగా ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో ఎక్కడ హుక్కా సెంటర్ నడిచినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఏమన్నా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు కానీ లేకపోతే చట్టవిరుద్ధంగా ఇలాంటి ఏదైనా వ్యవహారాలు నడిపించినట్టయితే, అదేవిధంగా పేకాట క్లబ్బులు కానీ లేకపోతే అలాంటి ఏమన్నా
పేకాట నడుస్తున్నా కానీ అలాంటి వాటిని కూడా బంద్ చేసుకోండి. మీరు ఎక్కడైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, డైల్ 100 కాల్ చేయండి, 112కు కాల్ చేయండి. మీరు తప్పకుండా 24/7 వెంటనే స్పందించి ఇలాంటి కార్యకలాపాలని అరికడతామని, ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ఉక్కా సెంటర్ నడవడంలో ఏదైనా ఎవరికన్నా తెలిసి నడిచినట్లయితే తప్పకుండా పోలీసు వారి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. బాధ్యులు ఎవరైనా అని తేలితే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కానీ లేకపోతే ఏ రకంగా తప్పకుండా కూడా డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకోసం యువత కూడా ఆలోచించి ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా ఈ ఫ్లేవర్స్ లో ఇంకా ఇతర ఏమన్నా మాదక ద్రవ్యాలు ఏమన్నా వినియోగించినట్టు కానీ, డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ, హ్యాష్ ఆయిల్ కానీ ఏమన్నా ఉన్నదా లేదా అని చేయడానికి కూడా తప్పకుండా వీళ్ళకు టెస్ట్ చేయడం జరుగుతుంది. ర్యాపిడ్ టెస్ట్ అందులో తెలిసిపోతుంది. ఏమన్నా అలాంటివి ఉంటే మొన్న కూడా చేసినాం, అలాంటి ఏమి ఆనవాళ్ళు కనపడలేదు. ఇప్పుడు కూడా వీళ్ళకు కూడా ర్యాండమ్ గా తప్పకుండా చెక్ చేసి అలాంటి ఆనవాళ్ళు ఉన్నట్టయితే కఠిన చర్యలు తీసుకుంటాం. మేము సీజ్ చేయడానికి అది వాళ్ళు రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పని. తప్పకుండా చట్ట ప్రకారం ఏదైతుందో చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవచ్చో అవన్నీ కూడా ఆ చర్యలు లీగల్ గా తీసుకుంటాం. ఓనర్ అతను లేడు ఈ టైంలో, తప్పకుండా ఓనర్ కూడా పట్టుకుంటాం, కస్టడీ తీసుకుంటాం.